దత్త, శ్రీ గురుదత్త, జయ గురుదత్త. నా గురు చరిత్ర పారాయణాన్ని శ్రీగుడు అనుగ్రహించిన ఆ చరితామృతాన్ని నాకు చెప్పే అదృష్టాన్ని కలిగించిన ప్రమీల రాణి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీరందరూ కూడా చూసి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని మరీ కోరుకుంటున్నాను. 50వ అధ్యాయంలోకి వచ్చేసామండి. ఇంకా 2 అధ్యాయాలు ఉన్నాయంటే అయిపోయింది. నిజంగా ఇది దైవకృపై, లేకుంటే నా వల్ల అయితే మాత్రం కాదు. ఇది స్వామి కృప అలా జరిగింది. సాయిరామ్. మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా 10 మందిని చూసేలాగా మీరు నాకు సహాయం చేయండి. సరే. ద్వారకలో కన్నయ్య, పండరిలో రంగయ్య, వీరెవరో కాదయ్యా, శ్రీపాద వల్లభుడేనయ్యా. అంతటా స్వామి తానై నిలచాడే, అంతటా స్వామి మనకు తోడై నిలచాడే. హరి ఓం శ్రీపాదం, జయ ఓం శ్రీ దత్తం. హరి ఓం శ్రీపాద, జయ ఓం శ్రీపాద. 50 అధ్యాయం అంటే నాకు చాలా ఇష్టం. కొన్ని అధ్యాయాన్ని నా మనస్సులోకి ఎక్కిపోయినాయండి. నిజంగా అంత ఇష్టం అన్నమాట. ఎందుకంటే 9వ అధ్యాయంకి 50వ అధ్యాయానికి లింక్ ఉంది. 9వ అధ్యాయంలో ఆ రజగుడికి రాజుగా జన్మించి రాజ్యం వెళ్తావరా అన్నాడు. అప్పుడు మళ్ళీ అతను అడిగాడు, స్వామి నేను రాజైనా కూడా నన్ను మాత్రం ఎన్ని జన్మలైనా సరే మీ పాద సేవ విడిచిపెట్టద్దండి, మీ దర్శన భాగ్యాన్ని కలిగించండి అంటే స్వామి అన్నారు, అరే వృద్ధాప్యంలో నీకు మళ్ళీ మా దర్శనం అవుతుంది, అప్పుడు మేము నృసింహ సరస్వతి అవతారంలో ఉంటాము అని చెప్పారు. ఇప్పుడు శ్రీపాద శివవల్లభ స్వామిగా ఉన్నప్పుడు, మరి నృసింహ సరస్వతి ఒక అవతారంగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఆ రజకుడు వెళ్ళి స్వామిని కలవటం, రాజు అయ్యాడు కదా. మళ్ళీ అతను ఏ విధంగా కలిశాడు, స్వామి ఏ వంక పెట్టి పిలిపించి రప్పించుకున్నాడు చూద్దాం. నేనైతే ఇంకా నామదారు అడుగుతున్నాడు, స్వామి మీరు పరమ పవిత్రమైన క్షేత్ర మహత్యం చెప్తూ ఉంటే, మీరు వర్ణిస్తూ ఉంటే ఆ క్షేత్రాలన్నీ కూడా చూసినట్లయింది స్వామి నాకు. ఇక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడైన గురువు ఉంటే అక్కడ దేవతలు తీర్థాలు ఉంటాయి. ఈ సంగమం కృష్ణా పంచగంగా సంగమం వంటిది. ఇక్కడ పశుపక్షాదులు నీళ్లు త్రాగి స్నానం చేసి కృతార్థత పొందే మనుషులే కాదు, పశుపక్షాదులు కూడా ఆ నదిలో నీళ్ళు తాగితే స్నానం చేస్తే కృతార్థత పొందాయి స్వామి. ఇంకా మానవుల సంగతి చెప్పాలన్నా, దీని మహత్యం వింటేనే పాపాలు పోతాయి. ఇక్కడ నిత్య నివాసం చేసేవారికి ముక్తి సదామలకమే స్వామి. మీ హృదయం శ్రీ గురు లీలలో నిండి ఉంది, వాళ్ళకి ఇంకా వినాలని ఉంది, దయచేసి ఇంకా చెప్పండి స్వామి అన్నాడు నామధారకుడు. ఆ ప్రసిద్ధ యోగి, నాయన నీవు ధన్యుడివి, భగవంతుడి కృప వలనే నీకు ఇట్లా ప్రీతి కలిగింది. అట్టిపై కథ చెప్తాను నేను. నిజం భగవంతుని కృప లేకుంటే, భగవంతుని అనుగ్రహం లేకుంటే మనమేం చెప్పగలుగుతాం? కాబట్టి వినగలుగుతాం. వినాలన్నా, చెప్పాలనే కాదు, వినాలని ఉన్నా కూడా మీకు దత్తాత్రేయ అనుగ్రహం ఉంటేనే మనం గురుచరిత్ర పాలన వినగలుగుతాం, చదవగలుగుతామండి. సరే, కథలోకి వచ్చేద్దాం. వైడూర నగరాన్ని ఒక యవన రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు చాలా విద్యుడు, శుద్ధాత్ముడు, సర్వభూత సమనుడును. పూర్వజన్మ సంస్కారం వలన అతడు మన దేవతలను, పుణ్యక్షేత్రాలను, సద్బ్రాహ్మణులు కూడా ఆదరిస్తూ ఉండేవాడు. ఎందుకంటే సాక్షాత్తు శ్రీపాదస్వామి దగ్గర సేవ చేసుకుంటూ ఉన్నాడు. ఆ వాసనలు ఎక్కడికి పోతాయి? పూర్వజన్మ మనకు ఏ వాసనలు అయితే ఉంటాయో అదే వాసనలు కంటిన్యూ అవుతాయి అన్నమాట. అది అందరినీ ఆదరిస్తున్నాడు కదా. అందుకని అది సహించలేక ఆ యవన మత గురువులు, రాజా మన ధర్మాన్ని మాత్రం మీరు ఆచరించండి. ఇప్పుడు మీరు చేసేది మనం కలలో కూడా తలచకూడదు. హిందువుల మత ధర్మం బోధించేవి సత్యమైనవి కాదు. వాళ్ళు అన్ని విషయాల్లోనూ దేవుడు ఉండాలని నమ్ముతారు. అలా తలచడం పాపం అని మనం నమ్ముతాం. కనుక వారిని మనం సమానులుగా గౌరవించడం మీకు తగదు అనేవాడు. అప్పుడు రాజు అనేవాడు, అయ్యా సృష్టిలోని బిడ్డలందరూ సమానమే అయితే అయినారు కదా, మరి అన్ని జీవుల పట్ల సమాన ప్రేమ కలిగి ఉంటాడు. అలా అయితే ఆయన మానవులందరికీ వారి తగిన రీతిలో జ్ఞానాన్ని పొందే ధర్మాన్ని మాత్రమే ప్రసాదించి ఉండాలి కదా. మరి మన ధర్మానికి మూలమైన గ్రంథం వల్లే వారి వేదాలు కూడా ఈ సత్యాలు చెబుతాయి, దానికి మీరు బాధపడతారు అని చెప్పి రాజు అంటే
ఆ మంత్రాలంతా చేసేది ఏమీ లేక ఊరుకుండేవారు. ఇంకా మరికొందరైతే రాజా మీరు మన ధర్మం మాత్రమే ఆచరించండి, మీరు చేసే పని మంచిది కాదు, అవయవాలన్నీ దేహానికి సమానమైనప్పుడు ఈ దేశస్తులు నమ్మినట్టు మానవుల మధ్య వర్ణాశ్రమ భేదాలు ఎలా ఉంటాయి అనేవారు. అప్పుడు మీరు బుద్ధి లేకుండా ఇలా మాట్లాడుతున్నారు, గుణకర్మల భేదం వలన మానవులను దైవమే 4 వర్ణాలుగా సృష్టించారని వారు అంటారు. మానవుల గుణకర్మాల భేదాలు ఉండటం మనం చూస్తున్నాం కదా. మీరు చెప్పినట్లు అవయవాలన్నీ దేహానికి సమానమే, కానీ ఆ దేహంలోని అవయవాలన్నీ ఒకేలాగా ఉండవు కదా, ఒకే పని చేయవు కదా. ఏ అవయవం చేయవలసిన ఆ అవయవమే పని సమర్థవంతంగా చేయగలదు, అదే దానికి సార్థకత. నిజానికి భగవంతుడు సర్వవ్యాపి, మన వల్లనే వారు విశ్వసిస్తారు. కానీ అజ్ఞానమైన పామరులు హృదయ శుద్ధి లోపించడం వల్ల పరమాత్మను ఈ రీతిని ధ్యానించలేరు అని చెప్పి ఆయన చాలా అద్భుతంగా ఇవన్నీ చెప్తున్నారు. అసలు ఎక్కడన్నా బోలలేదు అని ఆ రాజును వదిలేశారు. అయితే ఒకప్పుడు విధివశాను ఆ దైవ యోగం వలన ఆ మ్లేచ్ఛరాజుకి తొడ మీద పెద్ద ఇంత పుండు వచ్చింది. ఎన్ని చికిత్సలు చేశారు, ఎంతోమంది డాక్టర్లు, మందులు ఎన్నో 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 అయిపోయినాయి. ఇంకా అతనికి అది బాధ తగ్గకపోగా రోజు రోజుకు ఎక్కువైంది. పాపం దాంతో ఆకలి లేదు, నిద్ర లేదు, ఏమీ లేదు. అప్పుడు ఎంతోమందిని పిలిపించాడు, ఏం చెప్తారా అని. మనం కూడా అంతే, మనం బాగాలేకుంటే ఎవరు ఏ వైద్యం చెప్తారా దాన్ని మనం చేసుకుందామా అని అనుకుంటాం కదా. అలాగే ఆ రాజు కూడా అందరినీ పిలిచాడు. అప్పుడు ఒక సదాచార సద్బ్రాహ్మణి విప్రుడిని పిలిపించి దీని నివారణ ఏమన్నా ఉందా చెప్పండి అని అడిగితే ఆ రాజు అప్పుడు ఆ విప్రుడు చెప్పాడు, రాజా నీవేమో యవనుడివి, నేనేమో బ్రాహ్మణుడు, మరి నేను చెప్పే ఉపాయము అది చెప్పింది నేనన్న సంగతి చెప్తే లోకం నిన్ను నన్ను అసలు బతకనివ్వదు, అందువల్ల ఏకాంతంలో చెబుతాను అన్నాడు. అప్పుడు రాజు అతనితో కలిసి ఒక ఏకాంత స్థలానికి వెళ్ళాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అతనితో ఇలా చెప్పాడు, నాయన నిజానికి గత జన్మ పాపాలే మానవులందరినీ వ్యాధిరూపాలు బాధిస్తాయి. దాన్ని పోగొట్టుకోవడానికి తీర్థయాత్ర, దేవతారాధన, దానాల వలన ఇలా చేస్తే పాపాలన్నీ కొన్ని వ్యాధులు తొలగిపోతాయి. కానీ వాటన్నిటికంటే కూడా శ్రేష్టమైనది సాధు దర్శనం, సర్వపాప నాశనం. వ్యాధులు కూడా తొలగిపోతాయి. అజ్ఞానం అనే భవరోగాన్ని కూడా వారు తొలగించి ముక్తిని కూడా ప్రసాదించగలరు. కనుక రాజా నీవు మీ వాళ్ళందరితో ఏదో ఒకటి చెప్పేసి ఎవరికి తెలియకుండా ఒంటరిగా ఈ విదర్భ నగరానికి సమీపంలో పాపనాశ తీర్థానికి వెళ్ళు, అక్కడ స్నానం చేసి దాన ధర్మాలు చేయి. దానివలన నీ పాపం తొలగి ఉత్తమమైన వ్యాధి నీకు నివారణ జరుగుతుంది, నీకు తగ్గిపోతుంది, అదే నీకు లభిస్తుంది. ఆ క్షేత్రంలో పైగా ఎవరు ఏది కోరితే అది లభిస్తుంది అని చెప్పాడంట. అప్పుడు ఆ మ్లేచ్ఛరాజు వెంటనే కొద్ది మందిని మాత్రమే తీసుకొని అక్కడికి కొద్ది దూరంలో ఉన్న పాపనాశ తీర్థానికి వెళ్ళాడు. అక్కడ ప్రతిరోజు అక్కడ తీర్థంలో స్నానం చేస్తూ రహస్యంగా ఉన్నాడు. ఏది పాపనాశ తీర్థం అంటే అష్టతీర్థాల్లో ఒకటి. ఒకరోజు అతను తీర్థంలో స్నానం చేసి బయటకు వస్తుంటే అతనికి ఒక యతీశ్వరుడు కనిపించాడు. రాజు ఆయనకు నమస్కరించి తన పుండు గురించి, ఆ నివారణ ఉపాయం గురించి, తనకు ఆ ద్విజుడు చెప్పిన అంటే ఆ బ్రాహ్మణుడు చెప్పిన ఉపాయం గురించి ఇవన్నీ చెప్పాడు. నాకు ఇలా ఉంది స్వామి అని యతీశ్వరుడికి చెప్తున్నాడు రాజు. అప్పుడు నేను మ్లేచ్ఛుడని మీరు ఉపేక్షించద్దండి, నేను ఎవరినైనా కూడా నేను మీ ధర్మాన్ని ఆచరిస్తాను, నాకు దయతో ఈ వ్యాధి నివారణ చెప్పండి అని ప్రార్థిస్తే అప్పుడు ఆ సన్యాసి కూడా సాధు దర్శనం అన్నిటికంటే శ్రేష్టమైంది చెప్తారండి. నిజంగా సాధు దర్శనం సర్వపాప నాశనం. అందుకే మహాత్మును దర్శించండి, అవధూతను దర్శించండి, ఖచ్చితంగా మన పాపాలు మన కర్మలు తొలగిపోతాయి. వాళ్ళు అందుకోసం వచ్చారు, మహాత్ములు మనందరి కోసం మన పాపాలు తొలగించడం కోసమే వచ్చారు. ఆ దత్తాత్రేయ స్వామి భగవంతుడి అంటే ఆ భగవంతుడే సాక్షాత్తు మానవుడు వలె మన కోసం వచ్చారు. శ్రీపాద స్వామి, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, స్వామి సమర్థ, ఇదిగోండి ఇలాంటి మహాత్ములు అందరూ మన కోసమే వచ్చారు. అప్పుడు ఆ స్వామి సాధు దర్శనం సర్వ పాపనాశనం అన్నారు కదా, అందుకేమైనా ఒక లీల చెప్తారా అని అడిగాడు ఆ రాజు. అప్పుడు ఇలా చెప్పాడు ఆ యతీశ్వరుడు, నాయన ఒక ఋషభయోగి అనే మహాత్ముని అనుగ్రహం వలన ఒక పతితుడైన బ్రాహ్మణుడు జన్మాంతరంలో ఉద్ధరించబడ్డాడు అని చెప్పి ఆ కథ చెప్పాడు. పూర్వం అవంతిపురంలో ఒక బ్రాహ్మణుడు ఒక పింగళ అనే వేషకు వసుడై
స్వధర్మాన్ని విడిచిపెట్టి అతడు గృహస్థుడై ఉండి కూడా తన భార్యను విడిచిపెట్టి ఆ ఇంటి వద్దనే త్రాగి పడి ఉండేవాడట. ఒకనాడు సంధ్యవేళ ఆ వృషభయోగి అటుగా వెళ్తుంటే చూసి ఆ మాత్ర బ్రాహ్మణుడు వేష ఆయనకు భక్తితో నమస్కరించి ఇంట్లోనికి తీసుకువెళ్ళి పూజించారంట. తర్వాత ఆయన భోజనం పెట్టి రాత్రంతా పాదసేవ చేస్తూ ఆయన నిద్రపుచ్చారు. మరుసటి ఉదయమే ఆ యోగి వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. అట్టి సాధు ఒక్క రాత్రి మాత్రమే చేశారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడికి సద్బుద్ధి అంకరించి త్వరలో పరివర్తన చెంది కొంతకాలం చనిపోయాడు. అతడు ఆ చిన్న సేవ చేసిన దానికి మరుజన్మలో అతడు దశార్ణ దేశంలో వజ్రబాహు అనే రాజు యొక్క పట్టపురాయణ సుమతీదేవి గర్భంలో పట్టాడు. ఆమెకు మగబిడ్డకు జన్మిస్తాడు అసూయతో ఆ రాజుగా రెండవ భార్య ఆమెకు విషయం పెట్టింది. కానీ అందువల్ల పట్ట మహిషి శ్రోతప్ప లేకుండా పడిందే కానీ ఆమె గర్భంలోని పిండానికి ప్రాణాపాయం ఏం కలగల. అయితే ఆమెకు పుట్టిన బిడ్డలందరికీ శరీరం అంతటా పుండ్లు లేచాయి. రాజు దుఃఖించి ఎన్నో చికిత్సలు చేయించిన ఆ తల్లి బిడ్డలకు ఒళ్ళంతా పురుగులు పడి చిమ్ముకారుతూ ఎంతో దుర్వాసనగా ఉండేది. పూర్వ జన్మలో వారు చేసిన పాపాలందుకు కారణమని వారిని చూడడం కూడా పాపమేమి తలిచి రాజు వాళ్ళని భయంకరమైన ఒక అడవిలో విడిచిపెట్టేశాడు. రాజుకు రెండవ భార్య ఎంతో సంతోషించింది. అమ్మయ్య అనుకుంది. ఎన్నడూ కాలైనా కింద పెట్టని పాప మహారాణి అడవిలో ఆకలితో మాడిపోయింది. అయినప్పటికీ ఆమె ఆ బిడ్డను చంకన పెట్టుకుని క్రూర జంతువుల గర్జల మధ్య ముళ్లలో లేస్తూ పడుతూ తిరుగుతుండగా ఒక చోట కొందరు పశువులు కాపరులు కనబడితే వారికి త్రాగడానికి మంచినీళ్ళు అడిగింది. అప్పుడు వాళ్ళు చెరువుల దగ్గరికి వెళ్ళి ఆ రాజును దారి చూపారు. అందులో నీరు త్రాగి అక్కడ నీళ్ళకి వచ్చిన స్త్రీలను ఆమె చూసి, అమ్మ, ఈ రాజ్యంలో ప్రజలంతా ఇంత సంతోషంగా ఉన్న కారణం ఏమిటి అని అడిగితే దానికి పద్మాకరుడు అనే వైశ్యుడు ఎంతో ధర్మాత్ముడు అని తెలిసి అతను శరణు పొందింది. ఆ రాజు ఆ వృత్తాంతం అంతా తెలుసుకుని జాలి చెంది పాపం ఆశ్రయించాడు. అతను కూడా ఆమె కొడుకుకు ఎన్ని చికిత్సలు చేయించాడు. అతను కూడా అయినా నిష్ఫలమై అతను చనిపోయాడు. ఆ తల్లి గర్భశోకంతో హృదయ విదారకంగా ఏడుస్తూ శోకిస్తోంది. అదృష్టవశాత్తు ఆ సమయానికి ఆ వృషభయోగి వచ్చాడు. అయితే ఆయన ఆ తల్లి శోకం విని, ఈతబోధ చేసినాడు, ఎందుకమ్మా దుఃఖిస్తున్నావు? అసలు పుట్టినవాడు ఎవడు, చనిపోయిన వాడు ఎవడు? అతను ఎప్పుడైనా కంటికి కనిపెట్టాడు? అతని శరీరమే అనుకుంటున్నావా అని చెప్పి ఆయన చాలా ఆవిడ ఓదారుస్తున్నాడు. అప్పుడు ఓ మహాత్మా, నేను యవనరాజుకు రాణి అయ్యాక నాకు ఈ చివరికి గతి పట్టింది. అడవులు పాలైనా నా వాళ్ళందరికీ దూరమైన బిడ్డను విడిచిపెట్టలేక నేను భూమి పైన జీవిస్తున్నాను. మీరు చెప్పిన తత్వం అజ్ఞాని నాకు ఎలా తెలుస్తుంది? ఈ కష్ట సమయంలో పరమేశ్వరుడే మీరు నాకు లభించారు. దీనివలన నాకు ఈ దుఃఖం నశిస్తుందో దయచేసి నాకు అనుగ్రహించండి అని శోకిస్తూ ఆ యోగీంద్రుడు మునీంద్రుని పాదాలపై పడింది. అప్పుడు ఆ యోగి కరుణార్థ వదలి ఆ పిల్లవాడు పూర్వజన్మలో తన సేవకుడిని తెలుసుకున్నాడు. ఎవరు? అతను ఒక సదాచార సంపన్నుడై కూడా ఒక వేశ్యవద్ద తాగి ఉండి పడి ఉండి అతను ఒక రాత్రి సేవ చేశాడే ఆ పిల్లవాడు కదా, మరి జన్మలో పుట్టింది రాజు కొడుకుగా. కాబట్టి ఆ పిల్లవాడి అని తెలుసుకొని కొంచెం భస్మం మంత్రించి ఆ శవం మీద చల్లాడు. వెంటనే ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు. అతనికి ఎట్టి వ్యాధి లేకుండా స్వచ్ఛమైన శరీరంతో ఉన్నాడు. ఆ యోగి యొక్క కృపా దృష్టి వలన ఆ తల్లికి కూడా జబ్బు మాయమైపోయింది. ఇక్కడ డాక్టర్కే డాక్టర్, గురువులకి గురువు ఆ దత్తాత్రేయ స్వామి. మనకి వచ్చిన ఒక జబ్బు ఒక లెక్కన నువ్వు పరిపూర్ణ విశ్వాసంతో నమ్మకంతో సేవించు, తప్పకుండా మన వ్యాధి నయమైపోతుందండి. వ్యాధి కాదు, ఎటువంటి కష్టమైనా సరే పటాపంచలైపోతుంది. అమ్మ, నువ్వు నీ బిడ్డ ఇది ధరించండి. మీ శరీరాలు వృద్ధాప్యం వర్జసమానమై వృద్ధాప్యం చెందవు. నీ కుమారుడు ఉత్తమ గుణవంతుడు అని చెప్పి అతను ఆశీర్వదించి వాళ్ళ రాజుకి పంపించేశాడు. అంటే ఆ రాజ్యానికి పంపించేశాడు. కనుక ఓ రాజా, మహాత్ముల దృష్టి కృపాదృష్టి మాత్రం చేతనే ఎంతటి వ్యాధైనా నశింపజేయగలదు. నీ ఐతీశ్వరుడు పాపనాస్తిత్వం దగ్గర బయటకు వస్తుందని చెప్తున్నాడు. నీకు వచ్చిన ఈ వ్రణం తగ్గడంలో ఆశ్చర్యం ఏముందయ్యా అంటే, అప్పుడు నా వ్యాధి నివారించగల సత్పురుషుని దర్శనం నాకు ఎలా లభిస్తుందో అని వేడుకుంటే అప్పుడు ఆ సాధు పొంగవడు గంధర్వపురంలోని శ్రీగురుని గురించి చెప్పాడు. వెంటనే ఆ రాజు గంగాపురానికి బయలుదేరాడు. సరిగ్గా అదే సమయానికి శ్రీగురు ఋషిమ సరస్వతి ఇక్కడికి లేచిరాజు వస్తాడు. అందువలన ఇతడు ఆచారవంతులైన ఇందుకు బాధ వస్తుంది. మా మహత్యం లోకుడంతా వెల్లడైపోయింది కనుక మేము ఇక్కడ ఎంతో కాలం ఉండకూడదు.
మేము ఇక్కడ ఉంటే ఇంకెందరూ నేర్చులు కూడా ఇక్కడికి వస్తారు, భక్తి సదాచారం లేని వారు కూడా పేరాశతో ఇక్కడికి వస్తారు, కనుక నేను అంతర్దవడం మంచిది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తే నిశ్చయించుకున్నారు స్వామి. కాబట్టి మేము ఈ చోటు విడిచి పోతాము అని చెప్పారు. ఇంకా తర్వాత వాళ్ళంతా అలా అనుకుంటూ ఉంటే వాళ్ళు అన్నారు, స్వామి మీరు ఎక్కడికి పోనవసరం లేదు స్వామి అని చెప్పి. అంటే కొద్ది సమయం అయ్యేసరికి పాప యవనరాజు రాణి వచ్చాడు గంధర్వ గురించి. అక్కడ స్వామి అప్పుడే సంగమానికి వెళ్ళారు. అతన్ని చూసి అమ్మో నిజమైన స్వామి ఇప్పుడే చెప్పాడు యవన్లు ఎంతోమంది వస్తారని చెప్పాడు అని చెప్పి వాళ్ళెవరు స్వామి ఎక్కడుంటారు అని అడిగితే ఆ రాజు ఎవరు చెప్పల. అయ్యా నేను కూడా స్వామి కోసం అర్ధార్థనై వచ్చిన అర్ధార్థుణ్ణి, నేను బాధతో వచ్చానా, మీకేమి కీడు చేయను, కాబట్టి స్వామి ఎక్కడ ఉంటారో చెప్పండి అని ప్రాధేయపట్టి అప్పుడు శ్రీగుడు అనుష్ఠానికి సంగమానికి వెళ్ళారు అని చెప్పారు. మధ్యాహ్నం మఠానికి తిరిగి రాగలుగుతారని ఆ భక్తులు చెప్పారు. ఆ రాజు వెంటనే పల్లకి దిగి తన పరివారం అంతటి అక్కడే ఉండండి అని చెప్పి త్వరగా సంగమానికి వెళ్ళి స్వామిని దర్శించి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఎంత ఇష్టమో నాకు ఈ పదం అంటే, ఎంత గట్టిగా చదువుతానో అసలు. అప్పుడు శ్రీగుడు అన్నాడు, ఓరి సేవకుడా ఇన్నాళ్ళకి కనిపించావేమిరా అన్నారు. ఆ మాట వినగానే అతన్ని చూడగానే రాజుకు పూర్వజన్మ స్మృతి కలిగి ఆనంద బాష్పాలు కారుస్తూ నమస్కరించాడు. అతని శరీరం అంతా రోమాంచితమై ఏడుస్తూ అతను ఏమమ్మ మాట్లాడిపోయాడు, కానీ సంతోషంతో మాట ఒక్కటి కూడా పెగల్ల బయటికి రాలా. కొంతసేపటి కొంచెం త్రెప్పరెళ్ళి, స్వామి ఓ ప్రభు మీరు మా పాదస్వామియే, నేను మీ సేవకుడైన చాకనే స్వామి, ఈ దీనుడిని ఇంతకాలం ఉపేక్షించారేమి స్వామి, మీ పాదసేవ విడిచి ఇంతకాలం నేను దూరంలో పడి ఉండేలా చేశారే, రాజవైభవాల బలములో చిక్కి మిమ్మల్ని మరిచి ఎంతో కాలం గడిపాను, ఈనాడు మీ దర్శనమే లభించలేదు, చివరికి మీ ఎదుటికి వచ్చా కూడా ఇదివరకు అంతగా సేవించుకున్న మీ పాదాలను గుర్తించలేకుండా ఉన్నారే స్వామి, అజ్ఞానం అనే మహాసముద్రంలో నన్ను ఇలా పడి ఉండడం మీకేమైనా న్యాయమా, జరిగింది చాలు స్వామి, ఇక నన్నుండైనా సరే మీ పాదాన్ని నేను విడిచిపెట్టాను, నన్ను ఉద్ధరించండి అని ఆయన నమస్కరించుకున్నాడు. అప్పుడు శ్రీగుడు అఖిలాభిష్ట సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు. వెంటనే రాజు తను బాధిస్తున్న వ్రణను నాకు పుండు వ్రణం తగ్గించు స్వామి అని వేడుకున్నాడు. స్వామి ఎదురా నీ వ్రణం చూపించు అనగానే చూపించగానే అసలు తన తొడవంక చూసుకుంటే కురుపు మటు మాయవాడని చూసి ఆశ్చర్యపోయాడు ఆయన. అంటే ఇక్కడ గురువు యొక్క చూపు చాలు, గురువు యొక్క మహిమ చాలు, అపార శక్తి గురువు యొక్క శక్తి. అందుకే గురు మహిమా గురు మహిమా అపార మహిమా గురు మహిమా, గురు మహిమా గురు మహిమా అపార మహిమా గురు మహిమా, కిం వచనీయం గురు మహిమా అపార మహిమా గురు మహిమా అపార మహిమా గురు మహిమా. అప్పుడు స్వామి ఆ తొడ మీద పుండు మటమాడం చూసి భక్తితో ఆయన నమస్కరించాడు ఈ రజకుడు అంటే రాజు. అప్పుడు ఏరా నువ్వు కోరుకున్న రాజ్యభోగం తల్లి తీర అనుభవించావా, లేక ఇంకేమైనా కోరికలు మిగిలి ఉన్నాయో బాగా ఆలోచించుకుని చెప్పు అన్నారు. నేను స్వామి మీ దయ వలన సకల ఐశ్వర్యాలతో అద్భుతంగా ఈ రాజ్యాన్ని అంతా మంచిగా అనుభవించాను, నా కొడుకులు మనవళ్ళు ఎందరో మంది ఉన్నారు, నా మనసు కూడా పూర్తిగా తృప్తిపడింది, ఇక దేని మీద నాకైతే లేదు స్వామి. కానీ ఒక్కటే కోరికుంది స్వామి, మీరు ప్రసాదించిన సంపదలు ఇవన్నీ కూడా మీరు స్వయంగా చూడాలని కోరిక ఒకటే మిగిలింది, ఆ ఒక్కటి తీరిపోతే నేను సర్వం విడిచి మీ పాదసేవ చేసుకుంటూ మీ దగ్గర వెళ్ళిపోతాను స్వామి అని అన్నారు. ఒరే మేము సన్యాసులం, మేము పాపభూయిష్టమైన నీ మ్లేచ్ఛరాజులో అడుగు పెట్టకూడదు, మీరక్కడ గోవులు చంపుతారు కనుక మాకు అది తగదు అని చెప్తే, స్వామి నేను మీ సేవకుడు మీ రజకుడును కానా, ఈ రాజ్యం అంతా మీరు అప్పగించిందే కదా, మీరు ప్రసాదించే కదా, కర్మవశాన్ని నేను ఈ జాతిలో జన్మించాను, కానీ నేను మీ సేవకుడనే స్వామి, ఎప్పటికీ మీ రజకుడిని మీ సేవకుడిని అని చెప్పంటే ఇంకా మళ్ళీ అడుగుతారు, నా కొడుకుల్ని మనవల్ని ఇవన్నీ చూపించాలని కోరికగా ఉంది స్వామి, మీరు పోనీ దూరంగానే ఉండి మీ కృపాదృష్టి వారి మీద మా ప్రజల మీద ప్రసరింపజేయండి, మా ఇంటికి వచ్చేసి మమ్మల్ని ఉద్ధరించండి అని అడగలా, మా ప్రజల మీద కూడా ఆ కృప కురిపించండి అని అడిగాడండి. ఆ రాజు ధార్మికుడు కదా, పూర్వజన్మ వాసనలు కదా, మా రాజ్యంలోని మీ రాకకు అవరోధులను గోవధువుడు నిషేధించేస్తా
అని చెప్పి ఆ స్వామిని కాళ్ళ వేళ మీద పడి బతిమాలుకున్నాడు. అప్పుడు మా మహత్యం వెల్లడవడం వల్లే కదా ఇక్కడికి ఎందరెందరో వస్తారు, కనుక ఈ స్థానం విడిచి వెళ్ళిపోవడమే కర్తవ్యం అని చెప్పి స్వామి ఎవరికి కనిపించుకోకుండా మంచిది అని తలచి మొదట రాజు ప్రార్థన మన్నించారు. ఈ రాజు యొక్క ప్రార్థన మన్నించి తర్వాత మేము ఈ చోటు నుంచి వెళ్ళిపోవడం మంచిది అని అన్నారు. అప్పుడు శ్రీగురుడు అంగీకారం చెవులు పడగానే అలా వస్తాను పద అని చెప్పి అనగానే ఆ యవనుడు అంటే ఆ రాజు ఉప్పొంగిపోయి వారిని ఒక పల్లకిలో కూర్చోబెట్టి వారి పాదుకులు తన తలపై పెట్టుకొని నడవసాగాడు. స్వామి నవ్వుతూ, నువ్వు కూడా గుర్రం మీద ప్రయాణం చేయనాయనా, లోకంటే లోకనింద పాలవుతావు, రాజువి నువ్వు ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడై ఇలా ప్రవర్తించడం ఏంటని నేను అందరూ దూషిస్తారు అంటే, అయ్యో స్వామి నేను ఇంకెక్కడ రాజునయ్యా, అంతకంటే ముందు మీ పాదసేవకుడను చాకరని పరిసవేది స్పర్శ వలన ఇరువు బంగారమైనట్లు కేవలం మీ కృపాదృష్టి వలన నేను పవిత్రుడయ్యాను అని చెప్పి స్వామి ఆనంద పారుషంతో తీసుకెళ్తున్నాడు. ఇక ఎవరు ఏమనుకుంటారా, నేను మీ పాదసేవ మానుకుంటానా అంటూ వెళ్ళి ఆ తన దూరాన్ని విడిచి వచ్చిన పరివారాన్ని స్వామికి చూపించాడు. శ్రీవుడు సంతోషించి మనం చాలా దూరం పోవాలి, ఇక నుంచి పోని నా మాట విని ఆ గుర్రం మీద ఎక్కిన ప్రయాణించారు. ఎంతో బతిమాల అయినా సరే ఏమి కానీ వినలేదన్నమాట అతను. అప్పుడు స్వామి అన్నారు, నేను మీతో కలిసి ప్రయాణం చేస్తుంటే త్రికాల అనుష్ఠానం చేసుకోవడానికి సక్రమంగా చేసుకోవడానికి వీలు పడదు, కనుక మేమంతా ముందుగా వెళ్తాము, మీరందరూ మెల్లగా వచ్చి పాపనాస్థిత్వం దగ్గర మమ్మల్ని కలుసుకోండి అని చెప్పి రెప్పపాటులో స్వామి అదృశ్యాలయ్యారు. అంతలో ఆయన ఎక్కడ కనిపించకపోయేసరికి అందరూ నివ్వెరపోయారు. అలా ఆయన అదృశ్యమై వైడూరు నగరానికి కొద్ది దూరంలో ఉన్న పాపనాశన తీర్థం చేరి అక్కడ ఆయన అనుష్ఠానం చేసుకున్నారు. వారితో కూడా కొందరు శిష్యులు గురువు సేవ చేసుకుంటున్నారు. అప్పుడు ప్రాంతంలో ఉన్న సాయందేవుని కుమారుడు నాగనాథుడు కూడా స్వామిని దర్శించాడు. ఆయన ప్రార్థించి శిష్య సమేతంగా వారిని తమ ఇంటికి తీసుకుని పోయి పూజించి అందరికీ భిక్ష కూడా ఇచ్చాడు. నాటి సాయంత్రం అతనితో, స్వామి నాయన యవనరాజు పాపనాస్థితానికి రమ్మని చెప్పాం, మేము అక్కడికి పోతాం, లేకుంటే మమ్మల్ని వెతుక్కుంటూ యవనుడు ఇక్కడికి వస్తాడు అని, అతను ఇక్కడికి వస్తే నీ ఆచారానికి భంగం కలుగుతుంది అని సాయందేవుని కుమారుని చెప్పి ఆ తీర్థం దగ్గరకు వచ్చి అతను భద్రాసనంలో కూర్చున్నాడు. అక్కడ ఇంతలో ఆ యవనరాజు స్వామి అదృశ్యమవగానే, అయ్యో స్వామి నన్ను ఉపేక్షించి ఇలా నన్ను విడిచి వెళ్ళిపోయారు, నేనేం అపరాధం చేశాను, అయినప్పటికీ నన్ను తీర్థానికి రమ్మని చెప్పారు కదా, అక్కడ నా కోసం వారు వేచి ఉంటారని తలచి ఆ తీర్థానికి బయలుదేరాడు. అక్కడ స్వామిని ఆహ్వానించి తన నగరాన్ని తీసుకెళ్ళాడు. అక్కడ మహావైభవంగా అలంకరించిన నగర వీధులలో అద్భుతంగా స్వామిని వారి శిష్యుల్ని తన వాహనాలపై తీసుకుపోతూ తాను మాత్రం కాలినడకన ఊరేగింపుతో వచ్చాడు. అతను తన మతధర్మం విడిచి ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడి మెరగడం చూసి యవనులు అతన్ని అసహించుకుంటున్నారు. నగరవాసులైన బ్రాహ్మణులు సంతోషించి సనాతన ధర్మాభిమానమైనటువంటి రాజు లభించినందుకు పొంగిపోయారు. స్వామికి రాజు అడుగడుగున హారతులు ఇప్పించడం, వీంజామలతో వీసడం చూసిన పురవాసులు స్వామిని చూసి ఎవరో భగవత్ అవతారమే కానీ మానవ మంత్రులు కారు, లేకుంటే ఒక బ్రాహ్మణ సన్యాసికి ఇలా ఒక యవనరాజు ఎందుకు సేవిస్తాడు, ఎందుకు సేవ చేస్తాడు అని చెప్పి ఇది కూడా కలికాల వైపరీత్యమే అనుకుని కొందరు అనుకున్నారు. ఇంకా వందల కొద్ది ఏనుగులతోనూ గుర్రాలతోనూ ఆ డక్క మృదంగంతోనూ స్వామిని ఎలుగెత్తి స్వామిని కీర్తిస్తూ శ్రీ నృసింహ సరస్వతికి జై, శ్రీ నృసింహ సరస్వతికి జై అని చెప్పి ఎలుగెత్తి కీర్తిస్తూ దారి పొడుగున లెక్కలేనన్ని పూలతో రత్నాలు కలిపి చల్లుతూ స్వామిని ఆ రాజు నగర వీధుల గుండా తీసుకుపోయాడు. చివరకు పల్లకి దింపి ఆ రాజభవనం వద్ద దింపి అక్కడ అందము స్వచ్ఛమైన కొత్త వస్త్రాలు పరిచిన దారి వెంట స్వామిని లోపలికి తీసుకువెళ్ళాడు. స్వర్ణ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. తర్వాత ఆ రాజు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి తన వింజామాలతో ఆయన వేస్తూ ఒక పక్కన నిల్చున్నాడు. అప్పుడు ఆ రాజు తన రాణులు, అంతఃపుర కాంతులు, రాజకుమారులు, కుమార్తె అందరినీ వారి చేత రప్పించి వాళ్ళని పిలిపించి స్వామికి పాదపూజ చేయించాడు. చివరికి అతడు, స్వామి నేను జన్మతాహీనుడే, కానీ తమ కృపణ ఈనాటికి నేను ఇప్పుడు కృతార్థులయ్యాను స్వామి, నేను కోరినవన్నీ నెరవేరాయి అని చెప్పి నమస్కరించాడు. అతడు చేసిన సాఫల్యకు సంతోషించి స్త్రీగుడు అందరిని దీవించి, ఒరే ఇంకేమైనా కోరిక ఉంటే నిస్సంకోచంగా చెప్పురా అన్నాడు. ఆ రాజు, నాకింక ఏమీ వద్దు స్వామి, గురు పాద సేవ తప్ప, మీ పాద సేవ తప్ప,
నిరంతరం మీ పాదాలు తప్ప నాకేమీ వద్దు స్వామి అని నిశ్చయంగా చెప్పాడు. ఇంకప్పుడు స్వామి సంతోషించి, అయితే ఈ రాజ్యభారం అంతా నీ కొడుకులకు అప్పగించేసి నువ్వు శ్రీశైలం వెళ్ళు, మేము కూడా గంధర్వపురంలో భక్తులకు చెప్పి అక్కడ అందరి దగ్గర వాళ్ళకి అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చి మేము వస్తాము, అప్పుడు నీకు మరలా మా దర్శనం అవుతుంది అని ఆదేశించారు. కొంచెమైనా ఆ ఎడబాటు సహించే రాజు, స్వామి అలా అయితే నాకు నిరంతరము గురుస్మరణ ప్రసాదించండి అని వేడుకున్నాడు. శ్రీగురుడు అతను ఆశీర్వదించి తన శిష్యులతో కలిసి గోదావరి యాత్ర చేయడానికి వెళ్ళారు. చివరికి వారందరూ ఆ నదిలో స్నానం చేసి భీమ అమరజ సంగమం చేరుకున్నారు. ఇంకా గంధర్వ పురవాసులందరూ పూజా ద్రవాలు తీసుకొని ఎదురయ్యి, స్వామి మీరు ఇక్కడ నుండి వెళ్ళినప్పటి నుండి ఈ ఊరంతా అచేతనం అయిపోయింది స్వామి, మేమంతా దిక్కులేని వాళ్ళు అయ్యాము స్వామి, మీ రాక వలన మళ్ళీ మాకు తిరిగి ప్రాణం వచ్చినట్లు అనిపించింది. ఆయన నన్ను స్తుతించి పూజించారు. అప్పుడు స్వామి అన్నారు, మేము ఎక్కడికి వెళ్ళిపోయినామని ఎన్నడూ అనుకోవద్దు. ఈ పురం అంటే మాకెంతో ప్రీతిపాత్రమైంది. ఇక్కడ మమ్మల్ని నిశ్చల భక్తితో కొలిచే వారికి ఎప్పుడూ మేము ప్రత్యక్షం అవుతూ ఉంటాం. ముందు ముందు దేశమంతా కలియుగ దోషాలన్నిటినీ నిలయం కానుంది కనుక మేము శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నాము. అయినప్పటికీ భక్తులను రక్షించడం కోసం వాస్తవంగా మేము ఇక్కడే గుప్త రూపంలో ఉంటాము, ఇక్కడే ఉంటాము. అలా గుప్తంగా ఉండడానికి కారణం రానుండే కష్టకాలం. ధర్మం రోజు రోజుకి క్షీణించిపోతుంది. దుర్మార్గులు ప్రబలి ఎన్నో దుష్కృత్యాలు చేయబోతారు. పూర్వజన్మ సంస్కారం యోగ్యుడైన ఆ మ్లేచ్ఛరాజు మా అనుగ్రహానికి పాత్రులను విని ఇంకా ఎందరెందరో ఇక్కడికి వచ్చేస్తారు. కాబట్టి మా ప్రత్యక్ష సాన్నిధ్యం వల్ల వారి కలగడం వల్ల అందరికీ ఎంతో కీడు జరుగుతుంది కనుక మా రూపాన్ని గుప్తం చేయడమే ఒకటే కర్తవ్యం అన్నారు. అది విని ఆ పురవాసులందరూ ఎంతో బాధపడుతూ నిశ్చేష్లై బొమ్మలా నిల్చున్నారు. ఆనాటి వరకు మానవాకారంతో కనిపిస్తున్న ఆ త్రిమూర్తి అవుతారు ఆ పరమేశ్వరుడు, ఆ సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఆ తర్వాత తమ స్థూల రూపాన్ని గుప్తపరిచినప్పటికీ ఈ గంధర్వపురంలో సుస్థిరంగా ఉన్నారు సుమ, అందుకు నేనే సాక్షిని అంటున్నాడు సిద్ధ సరస్వతి. నేటికి ఈ గంధర్వ నగరంలో ఆయన విశ్వాసంతో భజించిన వారి కోరికలు నెరవేరుతాయి. ఇతర యుగాలలో ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా కనిపించిన ఈ దత్తమూర్తి ఇప్పుడు భక్తుల పరిధి కల్పవృక్షమై ఇక్కడ నిలిచారు. భుక్తి ముక్తులను ప్రసాదించడానికి ఈ భూమి మీద ఇంత మించిన ఏముంది, ఇంత మించింది అని చెప్తున్నారు. కాబట్టి ఒక రజకొన్ని రాజుగా చేసిన వైభవం ఈ యొక్క 50వ అధ్యాయం. ఈ అధ్యాయాన్ని కూడా ఒక పెద్ద రాజు కురిపే స్వామి అనుగ్రహంతో ఏ వైద్యం చేయించుకునే తగ్గిపోయింది. కాబట్టి మనకెవరికైనా కూడా అనారోగ్యం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు రోజు కూడా ఈ అధ్యాయం చదువుకుంటే అత్యంత అద్భుతమైన ఫలితం వస్తుంది. కాబట్టి మీరందరూ గురుచరిత్రలో 50వ అధ్యాయాన్ని చదువుతారని, గురు కృపకు పాత్రలవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై గురుదత్త బంగారులు. అధ్యాయం పెద్దదైంది అయినా ఏమనుకోకుండా తప్పకుండా వినండి, చాలా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. జై గురుదత్త.